నమస్కారం అండి గోపిచంద్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా మన రేడియోలో వ్యవసాయ ప్రసారాలు ఏ విధంగా మన ఆహార భద్రతకు ఉపయోగపడ్డాయి, రైతులకు ఏ విధంగా అవి చేదోడు వాదోడుగా ఉన్నాయి, ఆ విషయాలన్నీ ఈరోజు చర్చించుకుందామండి. ముఖ్యంగా ఈ వ్యవసాయ ప్రసారాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయండి, మధ్యలో వచ్చినాయా రేడియోలో? ఆకాశవాణి వచ్చినప్పటి నుంచి ఉం. తొలి దశలో వ్యవసాయ కార్యక్రమాలు లేవని చెప్పొచ్చు. లేవంటే వ్యవసాయ కార్యక్రమాలకు బదులుగా గ్రామీణ కార్యక్రమాల పేరుతో నడిచాయి. ఉహు. అయితే ఎప్పుడైతే భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించి మనం స్వయం సమృద్ధి కోసం అనేక రంగాలుగా కృషి జరుపుతుందో ఆ సమయంలో అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని పంట పొలాలకు చేర్చాలి. ఈ ఉద్దేశంతో ఆకాశవాణిలో వ్యవసాయ కార్యక్రమాల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. అవి 1966లో ప్రారంభమై 1970 నాటికి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో వ్యవసాయ విభాగాలు ఏర్పాటు కావటం, ఆ వ్యవసాయ విభాగాలు నడిపించటానికి కావలసిన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవటం ప్రారంభించారు. అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే 1966 తొలకరి నాడు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. 70 నాటికి హైదరాబాద్ రావటం, ఆ తర్వాత కడప, విశాఖపట్నం కేంద్రాలకు విస్తరించటం, ఆ తర్వాత కాలంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో కూడా కిసాన్ వాణి కార్యక్రమాలు రావటం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. ప్రత్యేకంగా వ్యవసాయం కోసం ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాలు మాత్రం 1966 నుంచి ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక హరిత విప్లవం పేరుతో ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతుల యొక్క పంట పొలాలకు చేర్చే కార్యక్రమాన్ని తీసుకోవటం, దాన్ని విరివిగా విస్తారంగా ప్రచారం చేయటానికి అత్యంత త్వరగా వేగంగా రైతులకి సమాచారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఆకాశవాణి కీలకమైన పాత్ర పోషించింది. అందుకే మనం అనేక ప్రాంతాల్లో ఆ రేడియో ప్రభావం స్పష్టంగా 90 దాకా మనం కనపడిందని చెప్పొచ్చు. రేడియో ద్వారా వ్యవసాయ సమాచారం రైతులకి అందించారని కూడా మనం గట్టిగా చెప్పొచ్చండి. అంటే ఈ రిక్రూట్మెంట్ అన్నారు కదండి, వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించడానికి. అంటే వ్యవసాయ పట్టభద్రులనే రిక్రూట్ చేసుకునే వాళ్ళ, లేకపోతే మామూలు వాళ్ళని కూడా చేసుకునే వాళ్ళ? అంటే తొలి దశలో వ్యవసాయ విభాగాల కోసం మనకి వ్యవసాయం అనుబంధ రంగాల్లో, అంటే అది పశుసంవర్ధనం కావచ్చు, లేకపోతే ఫిషరీస్ కావచ్చు, ఇటువంటి రంగాల్లో పట్టభద్రుల వారిని తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు మనం తొలి దశలో గ్రామ స్థాయిలో VLWగా పనిచేసిన వాళ్ళు, 10-15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని ఆ గ్రామీణ అనుభవంతో ఫీల్డ్ అసిస్టెంట్గా తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఒక 2-3 ప్రమోషన్లు ఇస్తూ కూడా ఈ వ్యవసాయ కార్యక్రమాలను సజావుగా నడిపించే ప్రయత్నానికి బీజం వేశారు. ముందు వాళ్ళని తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లుగా, తర్వాత కాలంలో ఈ ఫామ్ రేడియో రిపోర్టర్స్ అని, ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని ఈ స్థాయిలో మాత్రం తప్పనిసరిగా వ్యవసాయ విద్య లేదా పశు విద్య చదువుకున్న వారిని తీసుకోవడం జరిగిందండి. రైతులు అనగానే వాళ్ళ టైమింగ్స్ అన్ని వేరే ఉంటాయండి. పూర్వకాలం అయితే ఖచ్చితంగా 4కు అట్లా ఉదయాన్నే లేచి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పశువుల్ని లేకపోతే చేతిగాళ్ళని అందరినీ కూడా చక్కబెట్టేవాళ్ళు. మరి ఈ రేడియో కార్యక్రమాలు రైతులు వినేదానికి వీలుగా ఆ టైమింగ్స్ రూపొందించడంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉందంటారంటే ఆకాశవాణి అధికారుల పాత్రనా, లేకపోతే పైన మంత్రివర్గం నుంచి వచ్చిన సూచనల మేరకు జరిగిందా? అంటే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఏ కొత్త విషయాన్నైనా ఒక సమూహానికి అందించాలనే లక్ష్యంతో, ముఖ్యంగా భారతదేశం వ్యవసాయక దేశం, దాని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఆనాడు 70-80% ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం, ఈ కార్యక్రమాలని తొలి దశ 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకోవటం, తర్వాత అరగంట సేపు రేడియో ద్వారా ప్రసారమయ్యే 3 ట్రాన్స్మిషన్లో కూడా వ్యవసాయం ఉండేలా చేయటం అట్లా జరిగింది. ఒక విధాన నిర్ణయం జరిగింది. అయితే
తప్పనిసరిగా రేడియో నేతలకి అన్ని విభాగాలు ఉంటాయి కాబట్టి వార్తలు ఎక్కువగా వింటారనే ఉద్దేశంతో వార్తలకు ముందు వార్తల తర్వాత ఈ వ్యవసాయ ప్రసారాలను కనుక మనం ప్రసారం చేయగలిగితే ఎక్కువ మంది వింటారు అనే ఉద్దేశంతో మీరు చూడండి 3 ట్రాన్స్మిషన్లో కూడా వార్తలకు ముందు కానీ వార్తల తర్వాత కానీ ఈ వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం అయ్యేటట్లు ఒక విధానపర నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల మనకి దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో కూడా ఇదే పద్ధతి మనకు నడుస్తూ ఉందండి. మామూలుగా రేడియో అనగానే మంచి స్వరం ఉండాలి. మరి వ్యవసాయ కార్యక్రమాల కోసంగా ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళ స్వర పరీక్ష కూడా వాళ్ళు పరీక్ష చేసే వాళ్ళ, డైరెక్ట్ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళని రిక్రూట్ చేసే వాళ్ళ? ఎందుకంటే వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించే వాళ్ళ స్వరము రైతులకు ఇష్టపడే విధంగా ఉంది ఎక్కడ చూసినా సరే. అది ఆటోమేటిక్ గా జరిగిందా లేకపోతే ఒక పద్ధతి ప్రకారం అట్లా సెలెక్ట్ చేశారంటారా? రేడియోలో కార్యక్రమ నిర్వాహకులకు స్వర పరీక్ష లేదండి. అయితే అనవసర ఉద్యోగాలకి స్వర పరీక్ష ఉంది. అదేవిధంగా వార్తలు చదివే వారికి స్వర పరీక్ష ఉంది. అయితే వ్యవసాయ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహించే వాళ్ళకి వాళ్ళ యొక్క విషయ ప్రవీణత మీద తీసుకున్నారు. విషయానికి సంబంధించిన డిగ్రీలో పట్టభద్రులైన వారిని తీసుకున్నారు. తర్వాత కాలంలో నువ్వు శాస్త్రవేత్తనో రైతునో వాళ్ళని పరిచయం చేసే సమయంలో ఈయన యొక్క విజ్ఞానం, ఈయన యొక్క అనుభవం ఉపయోగంతో ఎవరికి వాళ్ళు వారిదైన శైలిలో వారిదైన పద్ధతిలో గుర్తింపు తెచ్చుకున్నారే కానీ వీళ్ళకి ప్రత్యేకంగా స్వర పరీక్ష అంటూ ఏది లేదండి. ఎందుకంటే ఉదాహరణకు మనం తెలుగునాట ముందుగా విజయవాడలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కాబట్టి విజయవాడలో 1966లో గుమ్మలూరు సత్యనారాయణ గారు కార్యక్రమ నిర్వాహకులుగా ఆయన వ్యవసాయ శాఖ నుంచి వచ్చారు. ఆ అనుభవంతో ఆయనతోటి మొదట ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కేవీ సుబ్బారావు గారు, హనుమంతరావు గారు, బోస్ గారు, రత్నాకర్ బాబు గారు, ప్రసన్న గారు, అట్నే ఎంతో మంది అక్కడ పనిచేశారు. ఆ తర్వాత కడప తీసుకుంటే ఈఎల్ నారాయణ గారు, సుబ్బన్న గారు వీళ్ళంతా పనిచేశారు. అంటే ఈ తరాన్ని తీసుకుంటే నిన్న మొన్నటిదాకా కడపలో పనిచేసిన చంద్రశేఖర్ ఇటీవల కర్నూలు వచ్చారు. ఇక హైదరాబాద్ తీసుకుంటే మొదట కేవీ సుబ్బారావు గారు విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చారు. కేవీ సుబ్బారావు గారు తర్వాత ఈఎల్ నారాయణ గారు, ఈఎల్ నారాయణ గారు తర్వాత విజయ మేడం తర్వాత ఇక లక్ష్మీరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అట్లా నేను పనిచేయటం జరిగింది. కొంతకాలం ప్రసన్న గారు పనిచేయటం జరిగింది. ఇక నిజామాబాదు అంటే లోకల్ స్టేషన్స్కి వచ్చేతలకి కర్నూలులో ఎక్కువ కాలం సుధాకర్ రెడ్డి గారు పనిచేశారు. నిజామాబాద్లో మీరు పనిచేసి తిరుపతి వెళ్ళటం జరిగింది వేణుగోపాల్ రెడ్డి గారు. అట్నే విశాఖపట్నంలో ఎక్కువ కాలం గంగిరెడ్డి గారు పనిచేశారు. అక్కడే ఫీల్డ్ అసిస్టెంట్గా ఎంఎస్ఎన్ మూర్తి గారు చేశారు. తర్వాత ఆయన నిజామాబాద్ వచ్చారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళారు. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే ఆ ప్రాంతంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరారో ఆనాడు వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఎఫ్ఆర్ఆర్గా ప్రమోట్ జరిగింది. అయితే ఎఫ్ఆర్ఓలు నేరుగా రిక్రూట్ అయ్యేటప్పుడు మాత్రం వాళ్ళని వ్యవసాయ పట్టభద్రులు లేదా పశుసంవర్ధక శాఖ ఇతర ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. రైతుల భాష మాట్లాడితే వాళ్ళని ఆకట్టుకోవడం చాలా సులభము. దానికోసంగా ప్రత్యేకంగా ఏమన్నా వీళ్ళకి తర్ఫీదు ఇచ్చే వాళ్ళ మొదట్లో, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆ ప్రాంతం భాష వాడుక భాషలో ఇవన్నీ నేర్చుకొని వాళ్ళని మెరుగుదిద్దుకున్నారంటారా? అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ప్రత్యేకమైన మాండలికాల మీద యాస మీద తర్ఫీదు అయితే లేదండి. ఒకవేళ మీరు నిజామాబాద్లో పనిచేశారు, కొంతకాలం పనిచేసినప్పుడు అక్కడున్న అధికారులతోనో శాస్త్రవేత్తలతోనో సంప్రదించేటప్పుడు ముఖ్యంగా రైతులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషను మీరు గమనించడం, అదే భాషలో అలవాటు చేసుకోవడం జరిగింది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని బట్టి ఎవరెంత మనం పసిపిల్లాళ్ళ మాదిరిగా గనక మనం తొలి దశలో గనక గ్రహిస్తాం కదా, అట్లానే గ్రహిస్తూ అట్లా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి ఆకాశవాణి తెలుగు భాషకు చేసిన సేవ కేంద్ర సాహిత్య అకాడమీ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం కలిపి గతంలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఆకాశవాణిలో పాడి పంట పెద్దయిగా అందరికంటే ఎక్కువ గుర్తింపు పొందిన అంటే లక్ష్మీరెడ్డి, మనకి నిర్మలా వసంత్తో పాటు ఆ తర్వాత కాలంలో విజయ్ కుమారు, నిర్మలా వసంత్
ఈ స్టాక్ క్యారెక్టర్స్గా దాదాపు ఎక్కువ కాలం చేయటం వల్ల దాన్ని ఎక్కువగా రైతులు అభిమానించారు. రైతులే కాకుండా ఇతర వర్గాల ప్రజలు కూడా ఆ కార్యక్రమం పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా ఆ వారసత్వాన్ని నిలబెట్టారు. అయితే ఈ విజయ్ కుమార్ గారు తనకున్న అనుభవంతో ఆ సదస్సులో వ్యవసాయ కార్యక్రమాలు పల్లె భాష అనే ఒక పత్రాన్ని సమర్పించారు. అట్లా ఆయన కూడా కొంతకాలం నిజామాబాద్లో పనిచేయడం జరిగింది. కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో అనంతపూర్లో ఏమంటారు, తిరుపతిలో ఏమంటారు, నిజామాబాద్లో ఏమంటారు, ఆదిలాబాద్లో ఏమంటారు, విశాఖపట్నంలో ఏమంటారు, మార్కాపూర్లో ఏమంటారు, ఇట్లా ఏ ప్రాంతంలో వ్యవసాయ పదాలు ఎట్లా అంటారు అనేది ఒక పత్రం సమర్పించారు. అంటే ఏంటంటే ఈ వ్యవసాయ విభాగాల్లో పనిచేసిన వాళ్ళంతటా వాళ్ళు రైతులతో మాట్లాడటం ద్వారానో లేకపోతే శాస్త్రవేత్తలతో మాట్లాడటం ద్వారానో ఆ కొండ భాషలోనే మాట్లాడటం ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రైతులకు దగ్గరగా తీసుకెళ్లగలిగారు అని చెప్పొచ్చండి. మరి గోపీచంద్ గారు, ఈ వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించేటప్పుడు కార్తెను బట్టి, లేకపోతే సీజన్ ని బట్టి, లేకపోతే అక్కడ ఉన్న పంటల సరళిని బట్టి మామూలుగా కార్యక్రమాలు రూపొందించాలా? ఇవి పూర్తిగా రేడియో అధికారుల మీదనే ఆధారపడుతూ చేసేవాళ్ళ, లేకపోతే కమిటీ లాగా ఏర్పడి వాళ్ళ సూచనల మేరకే చేయడం జరిగిందా మొదటి నుంచి కూడా? అంటే మొదటి నుంచి కూడా వ్యవసాయ కార్యక్రమాలు అనేవి ఆ విభాగం స్వంతంగా నిర్ణయించినవి కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ కార్యక్రమాలు అనేది రాష్ట్ర వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో సాగిన కార్యక్రమం. వాళ్ళ అండతోటి, వాళ్ళు ఇచ్చిన సమాచారంతో సాగిన కార్యక్రమం. అందువల్ల వాళ్ళందరితో కూడా ఒక కమిటీ ఉండేది, దానికి సంబంధించి మీటింగ్ ఉండేది. అట్లా కాబట్టి ఏ కాలంలో ఏ పంట ఎక్కడ పండిస్తున్నారు, ఇది మనం గనక ఈ టైంలో గనక ఈ శాస్త్రవేత్తతో మనం చెప్పించగలిగితే ఎక్కువ సమాచారం, అర్థవంతమైన సమాచారం సకాలంలో వాళ్ళకి చేరుతుంది అనే ఉద్దేశంతో చర్చించి సమావేశాల ద్వారా నిర్ణయించుకొని ఆ తర్వాత వీటన్నిటినీ మనసులో ఉంచుకొని ఆకాశవాణి వ్యవసాయ విభాగం వాళ్ళు సంబంధిత షెడ్యూల్ తయారు చేయటం, దానికి తగ్గట్టు ప్రసారాలు జరుగుతూ ఉండేవి. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, చేరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, ముల్లుగర్రను చేతబట్టుకుని ఇల్లాలను నీ వెంట పెట్టుకుని, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. పడమట దిక్కున వరద గుడేసే, ఉరుముల మెరుపుల వానలు గురిసే, పడమట దిక్కున వరద గుడేసే, ఉరుముల మెరుపుల వానలు గురిసే, వాగుల వంకలు ఉరవడి చేసే, ఎండిన బీళ్ళు ఈ గుళ్ళు వేసే, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న. రైతుల్ని ఇంటర్వ్యూలు చేయడం కూడా చాలా సర్వసాధారణం ఈ వ్యవసాయ కార్యక్రమాల్లో. ఇవి మొదటి నుంచి ఉండేటివా, మధ్యలో వచ్చిందా ఈ విధమైన రైతుల్ని ఇంటర్వ్యూ చేయడాలు ఇవన్నీ కూడా? అంటే మొదట ఎక్కువగా శాస్త్రవేత్తలకే పరిమితం అయితే అయ్యుండొచ్చు.
తర్వాత కాలంలో క్షేత్రస్థాయిలో ఏముంటుంది వాళ్ళ అనుభవాలు రికార్డు చేసి వాళ్ళతో మాట్లాడటం ద్వారా మనకి రైతుల భాగస్వామ్యం పెరుగుతూ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం గమనించటం, అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాలను రూపొందించారో, ఎవరైతే వీటిని విధాన నిర్ణేతలుగా ఉన్నారో వారు కూడా ఈ క్షేత్రస్థాయిలో రైతుల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేయటం ద్వారా మనం చెప్పే సమాచారం అత్యంత త్వరగా వాళ్ళకు చేరుతుంది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం ద్వారా మన విధాన నిర్ణయాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకునే ఉద్దేశంతో ఈ రైతుల భాగస్వామ్యం పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మనకి ఎల్ఆర్ఎస్లు అంటాం, స్థానిక రేడియో కేంద్రాలు రావడంతో స్థానిక భాషలో స్థానిక రైతుల భాగస్వామ్యంతో అక్కడున్న వ్యవసాయ పద్ధతుల్ని అక్కడ కాలానుగుణంగా సమర్థవంతంగా వాళ్ళ యొక్క పంట పొలాలకు చేర్చే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా వాటి యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఆకాశవాణి వరకు అదేవిధంగా ఈ వ్యవసాయ కార్యక్రమాలను ప్రాంతాలకు అనుగుణంగా అక్కడ ఉన్న శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతోటి వ్యవసాయ శాఖ అధికారులతోటి సంప్రదించి వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ రైతుల యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకొని ఆ వ్యవసాయ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయటం ఆనవాయితీగా ఉంది, ఇప్పటికీ కొనసాగుతోంది. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా 1966 నుంచి ఇప్పటి వరకు కూడా ఆకాశవాణి వ్యవసాయ కార్యక్రమాలన్నీ కూడా రైతుకు వెన్నుదన్నుగా ఉన్నాయని చెప్పడంలో అసలు మనం సందేహించాల్సిన అవసరం లేదు. అంటే తొలి దశలో ఆకాశవాణి చేసిన సేవలు, దాని ప్రభావం గురించి దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలుగా వాటిని పర్యవేక్షించటం, దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉందని మనం మూల్యాంకనం చేయడం కూడా జరిగింది. అంటే అనేక విశ్వవిద్యాలయాలు ఇటు ప్రభావం గురించి ఈ ఎంఎస్సి థీసిస్లోను పిహెచ్డి సబ్జెక్టుగా కూడా ఎంచుకోవడం జరిగింది. అయితే ఇవాళ పరిస్థితి అంటామంటే కాలానుగుణంగా ఇవాళ ఈ ప్రసార మాధ్యమాల వెల్లువ విస్తృతి పెరగటంలో ఆకాశవాణి తర్వాత దూరదర్శన్ రావటం, దూరదర్శన్ వాళ్ళు కూడా వ్యవసాయ కార్యక్రమాలను అక్కడ కూడా వ్యవసాయ విభాగం ఉండటం, అక్కడ కూడా వ్యవసాయ విద్య లేదా పశుసంవర్ధన విద్యలో రిక్రూట్ అంటే అక్కడ పట్టభద్రులను తీసుకోవటం, వాళ్ళకి సంబంధిత ఈ కెమెరా ప్రొడక్షన్ శిక్షణ ఇచ్చి వాళ్ళని రూపొందించుకునేటట్టు చేయటం మనకు తెలిసిందే. ఒకనాడు ఆకాశవాణి దూరదర్శన్కే పరిమితమైన వ్యవసాయ కార్యక్రమాలు నేడు ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా వ్యవసాయ కార్యక్రమాలకి వాళ్ళకి విలువిచ్చి వాళ్ళకి సమయం కేటాయించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా మనం దినపత్రికలు తీసుకున్నా కూడా వాళ్ళు తప్పనిసరిగా వ్యవసాయ కార్యక్రమాలు అంటే వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన శాస్త్ర సమాచారాన్ని ఏదో ఒక రూపేణ గ్రామ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. అట్లా అనుకున్నా పర్వాలేదు, లేదా ప్రజల నుంచి డిమాండ్ ఉంది, అవసరం ఉంది, దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క విలువ పెంచుకోవచ్చనే ఉద్దేశంతో కూడా అవగాహనతో కూడా ఆ కాలమ్స్ రావటం జరిగింది. ప్రత్యేకంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక పత్రికలు రావటం జరిగింది. అందువల్ల ఏంటంటే అంత వస్తున్న సమాచారాన్ని ఏ మీడియా అయినా కూడా రైతులకి గ్రామస్తులకి ఎట్లా అందించాలనే ఒక లక్ష్యంతో పనిచేశాయి. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు సాధించడంలో తప్పనిసరిగా మనం బేరీజు వేస్తే తప్పనిసరిగా లక్ష్యాలు సాధించారని చెప్పొచ్చు. ఆకాశవాణి దూరదర్శన్లు ప్రభుత్వ లక్ష్యాలు గమ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చెప్పే విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఆయా ప్రాంతాలకు అనువుగా చెప్తూ వచ్చారు. అట్నే ఇతర మాధ్యమాలు ముఖ్యంగా దినపత్రికలు కానీ మాసపత్రికలు కానీ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. అందువల్ల వ్యవసాయ రంగ ప్రగతిలో తప్పనిసరిగా మీడియా యొక్క పాత్ర చాలా కీలకం, దాన్ని అద్భుతంగా నిర్వర్తించాయని చెప్పొచ్చు. మరి గోపీచంద్ గారు, మీరు చెప్పిన ఈ విషయాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా రైతన్నలకు మేలు జరుగుతుందని భావించి 2004లో కిసాన్ వాణి అని ఒక కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసింది మన ఆకాశవాణిలోనే. అవును. అంటే ఈ రీసెర్చ్ బేస్డ్ గా జరిగిందంటారా, లేకపోతే ఏ విధంగా ఈ కిసాన్ వాణి కార్యక్రమాలు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా స్పాన్సర్ చేయడం జరిగింది? అంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, ప్రధాన స్రవంతిలో ప్రధాన కేంద్రాలు మనం తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, కడప కానీ, విజయవాడ కానీ ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలు అన్నీ కూడా స్థానిక పరిస్థితులకు అన్ని చోట్ల అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో
అంటే లొకేషన్ స్పెసిఫిక్, ఆయా ప్రాంతాలకు అనువైన ప్రసారం చేయటం ద్వారా ఇంకా మరింత ప్రయోజనం చేకూరుతుంది అనే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ శాఖ ఆకాశవాణి వారిని అడగటం, ఆకాశవాణి వారు అప్పటికే లోకల్ స్థానిక రేడియో కేంద్రాలు రావటం. అందువల్ల స్థానిక రేడియో కేంద్రాల లక్ష్యం ఏంటంటే ఆయా ప్రాంతాలకు అనువైన అక్కడున్న జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ అక్కడున్న వ్యవసాయ పద్ధతులను అక్కడున్న రైతులకి వారి భాషలో వారి యాసలో చేర్చే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్లు ఏర్పాటు కావటం వల్ల ఈ కిసాన్ వాణి కార్యక్రమం కేంద్ర వ్యవసాయ శాఖ ఆ సమన్వయంతో రావటం జరిగింది. తప్పనిసరిగా దీని మీద కూడా ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి, అనేక చోట్ల అనేక పద్ధతుల్లో జరిగాయి, దానికి మూల్యాంకనం జరిగింది. మొదటి రోజుల్లో 5 రోజులు ఉన్నాయి, ఇప్పుడు 3 రోజులకు వచ్చినట్లు ఉంది. అయితే ఏంటంటే మారుతున్న కాలంతో పాటు వాళ్ళు కూడా మారుతూ వస్తున్నారు. ఇప్పుడు 2004లో వచ్చిన కిసాన్ వాణి కార్యక్రమం కూడా ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో ఒక మౌలికమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయి, అవన్నీ కూడా ఇవాళ మనకి ఇంటర్నెట్ వచ్చినాక అన్ని అందుబాటులో ఉన్నాయి. రెడ్డి గారు, మరి గోపిచంద్ గారు, మీరు సేకరించి సంకలనం చేసిన రైతన్నకు వెన్నుదన్ను అనే ఒక పుస్తకాన్ని ఈ మధ్యనే నేను చదవడం కూడా జరిగింది. దాదాపు 50 మంది ఈ వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించిన వాళ్ళని, అది రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ప్రైవేటు మ్యాగజైన్స్ కావచ్చు, వీళ్ళందరినీ మీరు సేకరించారు కదా. ఇది మీకు ఇట్లా సేకరించి ఒక బుక్ లాగా ముద్రణ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అంటే ప్రధానంగా ఏదో ఒక ఫ్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల పాటు ఆకాశవాణి వ్యవసాయ విభాగంలో పనిచేశాను. అంతకుముందు వ్యవసాయ విద్య చదువుకున్నాను. అంతకుముందు గ్రామంలో పుట్టాను. వీటన్నిటి నేపథ్యంలో ఒక తెలియని ఒక బంధం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. అందువల్ల అంతకుముందు బాపట్ల వ్యవసాయ కళాశాల 75 సంవత్సరాల నేపథ్యంలో ఆ కాలేజీ చరిత్రతో పాటు ఆ కాలేజీలో వివిధ రంగాల్లో ప్రభావం చూపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సముద్రంలో ఒక బొట్టులాగా కొంతమందిని ఒడిసిపెట్టి ఒక 4 పుస్తకాలు తీసుకురావటం జరిగింది. తర్వాత మిత్రుడు, చదువుకున్న కాలేజీ మీద తెచ్చావు కదా, 30 సంవత్సరాలు నిన్ను పోషించిన సంస్థ మీద తీసుకురావా అన్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టుతో బయలుదేరి అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా మనకు ఒక పద్ధతిలో నడవక ముందుగా వ్యవసాయ విభాగం మీద తీసుకొద్దామనే ఉద్దేశంతో తీసుకురావటం జరిగింది. ఆకాశవాణి దూరదర్శన్లో వ్యవసాయ విభాగాన్ని అనేక కారణాల వల్ల అనేక మంది నిర్వహించారు. అయితే వాళ్ళందరి విషయాలను కూడా నేను సేకరించి ఈ పుస్తకంలో తీసుకురాలేదు. కేవలం వ్యవసాయ విద్య చదువుకుని ఈ కార్యక్రమాల కోసం నియమించబడ్డ వారికే పరిమితమయ్యాం. ఎందుకంటే మనకి ఒక్కొక్క స్టేషన్ పెట్టినప్పటి నుంచి తొలి దశలో వీళ్ళు రిక్రూట్ కాల. అందువల్ల ఎంతోమంది పనిచేశారు. అంటే ఎవరు ఏ సమయంలో పనిచేశారు, ఎవరు మాట్లాడారో మనకి ఇదమిద్దంగా సమాచారం లేదు. అది ఒక మొదటి కారణం. ఒకవేళ మనకి ఉదాహరణకి మనం హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, వ్యవసాయ విభాగాన్ని జైపాల్ రెడ్డి గారు, మంత్రవాది సుధాకర్ గారు ఇట్లా చాలామంది నిర్వహించారు పెక్స్ హోదాలో. ఎల్ఆర్ఎస్లో స్టాఫ్ సిబ్బంది కొరత వల్ల ఆనాడు ఎవరైతే ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, మనం ఆదిలాబాద్ నుంచి తీసుకున్నాం. ఆదిలాబాద్లో ఎక్కువ కాలం వ్యవసాయ కార్యక్రమాలు సోమనాథ్ రెడ్డి గారు నిర్వహించారు. నిజామాబాద్ తీసుకున్నాం అనుకోండి, మనకి పాల్ నిర్వహించాడు. తర్వాత కామేశ్వర గారు నిర్వహించారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు నిర్వహించారు. కర్నూలు విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ కాలం అగ్రికల్చర్ వాళ్ళే నిర్వహించారు. పూర్తిగా చెప్పాలంటే లక్ష్మీరెడ్డి గారు, విజయ మేడం, సుధాకర్ రెడ్డి గారు నిర్వహించారు. మార్కాపూర్ అనుకోండి, తొలి దశలో హనుమంతరావు గారు ఏఐడిగా వ్యవసాయ కార్యక్రమాలను బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఎవరైతే అక్కడ ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నారో, సూర్యప్రకాష్ గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, తర్వాత కాలంలో వచ్చిన దివ్య కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కావచ్చు, ఆ టయానికి ఎవరైతే ఆ స్టేషన్ నడిపిస్తున్నారో వాళ్ళంతా వ్యవసాయ కార్యక్రమాలు చూశారు. తిరుపతి విషయం మీకు తెలియదు కాదు. తిరుపతిలో మొత్తం మీరే ఉన్నారు కాబట్టి మీరు నిర్వహిస్తూ వచ్చారు. మీరు తర్వాత ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో కూడా అంతే. ఇప్పుడు విజయవాడలో హైదరాబాద్ లాగానే అగ్రికల్చర్ వ్యవసాయ పట్టభద్రులు ఉన్నారు, ఎక్కువ కాలం వాళ్ళే నిర్వహించారు. విశాఖపట్నం గంగిరెడ్డి గారు ఎక్కువ కాలం నిర్వహించారు. గంగిరెడ్డి గారు కాకుండా ఇప్పుడు రమణమూర్తి గారు, ఇతరత్ర ఆ టయానికి ఎవరైతే ఉన్నారో నిర్వహించారు.
అనంతపూర్ స్టేషను పుట్టిన కాడి నుంచి అక్కడ ఎవరో వ్యవసాయ పట్టభద్రులు అక్కడికి వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువ కాలం వ్యవసాయ కార్యక్రమాల నుంచి ఆ అనంతపూర్ భాషలోనే వ్యవసాయ కార్యక్రమాలు చేస్తూ మన నాగేశ్వరరెడ్డి అద్భుతమైన పేరు తెచ్చారు. ఇప్పుడు అనంతపూర్లో నాగేశ్వరరెడ్డి గారి మాదిరిగానే వరంగల్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్లో రాంబాబు గారు కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూడటం జరిగింది. కొత్తగూడెంలో శంకర్రావు, ఆ తర్వాత కరోనా సమయంలో దాదాపు 5-6 సంవత్సరాలు శ్రీహరి గారు కూడా వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రోగ్రాం హెడ్గా ఉన్న రమేష్ గారు తొలి దశలో కడపలో చేసినప్పుడు కూడా సేద్య శుద్ధులు చెప్పారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆకాశవాణిలో వివిధ కేంద్రాల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా సమయానుకూలంగా ఎక్కడైనా ఆయా కేంద్రాల్లో వ్యవసాయ కార్యక్రమాల్లో భాగస్వాములు అయి ఉన్నారు. అందువల్ల మనం ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. ముఖ్యంగా ఆకాశవాణి హైదరాబాద్ వ్యవసాయ విభాగాన్ని తీసుకున్నప్పుడు ఎస్ రామారావు గారు ప్రొడక్షన్ అసిస్టెంట్గా జాయిన్ అయి ప్రొడక్షన్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. అద్భుతమైన స్వరం. ఆయన ఆ స్వరంతో పొలం పనులు వ్యవసాయ సూచనలు చదివారు. నేను చదువుకునే రోజుల్లో నిజం చెప్పాలంటే నన్ను ఆకర్షించిన స్వరం ఎస్ రామారావు గారి స్వరం. ఒకవేళ ఉద్యోగంలో చేరితే అట్లా చదవాలి అనే ప్రభావం నా మీద వేసిన స్వరం రామారావు. రామారావు గారి తర్వాత కొంతకాలం దేవదాస్ గారు పొలం పనులు చదివారు. కామేశ్వరి పొలం కబుర్లు చెప్పింది. అట్లా ఏంటంటే అనేక మంది భాగస్వాములు అయ్యారు. ఇంతకుముందు వరంగల్ గురించి వచ్చాం. వరంగల్ స్టేషన్లో వ్యవసాయ కార్యక్రమాలకు జీవం పోసింది రామస్వామి గారు. రామస్వామి గారు అక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రం రావడం, హైదరాబాద్ కేంద్రం యొక్క వ్యవసాయ కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వహించారు. ఇటీవలనే వాళ్ళు దాదాపు 86 సంవత్సరాల వయసులో చనిపోయారు. అంటే నేను తొలి దశలో చెప్పాను, వ్యవసాయ కార్యక్రమాల కోసం సుబ్బన్న గారు, రామస్వామి గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు, వీళ్ళంతా అట్నే ప్రసాదరావు గారు, వీళ్ళంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్లుగా జాయిన్ అయ్యారు. దాదాపు 15 సంవత్సరాలు ఆనాడు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్గా ఇక్కడ చేరి ఎఫ్ఆర్ఆర్లుగా పదోన్నతి పొంది ఎఫ్ఆర్ఓలుగా రిటైర్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా వ్యవసాయ కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వామ్యం అందుకున్నారు. ఆ రైతుల కోసం వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితాన్ని అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు. అయితే ఏంటంటే మనం వీళ్ళందరినీ మనం ఏ సమయంలో ఎవరు సేకరించడం కష్టం కాబట్టి ఒక చిన్న పరిమితిని పెట్టుకోవటం జరిగింది. అందువల్ల వ్యవసాయ విద్య చదువుకొని వ్యవసాయ కార్యక్రమాల కోసమే రిక్రూట్ అయిన వాళ్ళ యొక్క జీవన రేఖల్ని, వాళ్ళు ఏమి చేశారు ఏందన్న జీవన రేఖలను మాత్రమే దీంట్లో తీసుకురావటం జరిగింది. అంటే 1966 విజయవాడ కార్యక్రమాలకు నాంది పలికిన గుమ్మలూరు సత్యనారాయణ గారి నుంచి ఇప్పుడు ఈ యంగతరంలో చంద్రశేఖర్ అనే కుర్రాడు కడప నుంచి ఇప్పుడు కర్నూలు వచ్చారు. చంద్రశేఖర్ దాకా ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దూరదర్శన్ విషయానికి వచ్చినప్పుడు ఆర్ఆర్కే శ్రీ గారు, బొగోరు వెంకట్రావు గారు, విజయసారథి గారు, రామ్నాథ్ గారు నిర్వహించారు. వాళ్ళ తర్వాత చాలామంది నిర్వహించారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారని, లేకపోతే శైలజ గారు, శైలజ సుమన్ గారు, జగన్నాథ్ రెడ్డి గారు, వీళ్ళంతా చూశారు. అయితే ఆర్ఆర్కే శ్రీ గారు, బొగోరు వెంకట్రావు గారు, విజయసారథి గారు, రామ్నాథ్ గారు మాత్రమే ఆ కార్యక్రమాల కోసం నియమించబడ్డారు. వాళ్ళ వరకు మనం తీసుకురాగలిగాం. అయితే రామ్నాథ్ గారి సమాచారం ఎంత ప్రయత్నించని దొరకలేదు కాబట్టి దాన్ని ఈ పుస్తకంలోకి చేర్చలేకపోయా. అట్లా అన్ని చోట్ల ఆకాశవాణి దూరదర్శన్లో పనిచేసిన దాదాపుగా 99% ఈ వ్యవసాయ విభాగాల కోసం రిక్రూట్ అయిన వాళ్ళ యొక్క జీవన రేఖల్ని, వాళ్ళు ఆకాశవాణికి లేదా ఆయా విభాగాలకు చేసిన సేవల్ని సంక్షిప్తంగా అయినా కూడా ఒక అక్షరబద్ధం అయితే ఈ పుస్తకంలో చేయటం జరిగింది. వీరితో పాటు మనకి ఇటీవల కాలంలో తెలుగు దినపత్రికల్లో వ్యవసాయ శీర్షికలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో పనిచేసిన వాళ్ళు అందరూ కాకపోయినా ఆ శీర్షికను నిర్వహించిన వాళ్ళ యొక్క కృషిని మాత్రం గుర్తించి దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పత్రికలు వాటిలో ఎక్కువగా పనిచేసిన వాళ్ళ యొక్క జీవన రేఖలను కూడా దీంట్లో చేర్చి మొత్తంగా తెలుగునాట అగ్రి జర్నలిజంలో కృషి చేసిన భాగస్వాములైన ఒక 50 మంది
పాత్రికేయులనండి, లేకపోతే వ్యవసాయ విభాగానికి సహకరించిన వాడనండి, పేరు ఏదైనా కానండి, ఒక 50 మంది మాత్రమే దీంట్లో మనం తీసుకురావడం జరిగింది. ఇంకెంతో మంది ఉండొచ్చు, మిగిలిపోయి ఉండొచ్చు. అయితే మనం ఒక చిన్న పరిమితి పెట్టుకున్నాం కాబట్టి ఆకాశవాణి, దూరదర్శన్లో మాత్రం ఈ విభాగం కోసం రిక్రూట్ అయిన వాళ్ళ దాదాపు అందరి జీవన రేఖల్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ కృషి అయితే చాలా ఉపయోగకరంగానే ఉంటుందేమో నేను అనుకుంటూ ఉన్న భవిష్యత్తులో వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులకు. ఎందుకంటే రీసెర్చ్ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే రేడియో కార్యక్రమాల మీద ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే మీరు అన్నట్టు ఇది పరిశోధనల కంటే కూడా ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ జర్నలిజం వైపు అడుగులు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు గనక ఈ పుస్తకం చదివితే చాలా దీంట్లో ఉన్న వాళ్ళతో నేరుగా మాట్లాడి ఆ విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, మనకి ఎవరి చరిత్ర వారు రాసుకుంటే బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు వేటగాళ్ళు రాసిన చరిత్ర అవుతుందనే ఒక సామెత ఉంది. అట్లా మన చరిత్ర వేటగాళ్ళు రాయటం ఎందుకు, మన చరిత్ర మనమే రాసుకుందాం అనే ఉద్దేశంతో కూడా వ్యవసాయ విభాగంలో పనిచేసిన వాళ్ళ యొక్క జీవన రేఖలను ఒక వ్యవసాయ విద్యార్థిగా, అదేవిధంగా ఆకాశవాణి వ్యవసాయ విభాగంలో పనిచేసిన ఒక కార్యక్రమ నిర్వాహకులుగా నేను తీసుకురాదలుచుకున్నా. నిజం చెప్పాలంటే ఒక ఫ్యాషన్తో తీసుకొచ్చిన పుస్తకమే కానీ అదేదో వాణిజ్య పందాలో తీసుకొచ్చిన పుస్తకం కాదు. మన చరిత్ర రికార్డ్ చేయాలి, ఈ చరిత్రని అక్షరబద్ధం చేయాలి. మన చరిత్రతో పాటు ఆకాశవాణి వ్యవసాయ చరిత్రని, దూరదర్శన్ వ్యవసాయ చరిత్రను కూడా భావితరాలకు అందించడం కంటే కూడా నిక్షిప్తమైతే ఎవరికొరకు కొద్దిమేర ఉపయోగపడుతుందనే ఒక చిన్న ఆశతో ఈ పుస్తకం తీసుకురావటం జరిగింది. అంతకంటే దీనికి పెద్ద ప్రామాణికతనో లేకపోతే దీనికి గొప్ప ఇవన్నీ ఆపాదించాల్సిన అవసరం కానీ వాటి గురించి మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదండి వేణుగోపాల్ రెడ్డి గారు. మరి వ్యవసాయ కార్యక్రమాలు అనేవి ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ ఇవన్నీ కూడా తెలియకుండానే రైతుల మీద చాలా ప్రభావం చూపించాయి. ఎందుకంటే నేను వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించి ఉన్నాను, రైతులతో సంభాషించాను, ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మన కార్యక్రమాలు విని వాళ్ళ పద్ధతులు కూడా చాలా మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగానే ఈరోజు తెలియకుండానే ప్రభుత్వం కూడా గుర్తించి కిసాన్ వాణి కార్యక్రమాన్ని నడిపిస్తా ఉంది, వాళ్ళు స్పాన్సర్ చేసి. అట్లానే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలానే ఈ కార్యక్రమాలన్నీ ఉండి రైతుల్ని ఆదుకోవాలని. ఎందుకంటే మనం పనిచేసేటప్పుడు కంటే పోయే కొద్దీ రైతుల పరిస్థితి దినదిన గండంగా చాలా కష్టంగా జరుగుతూ ఉంది. వాళ్ళని ఆదుకోవాలి అంటే ఒక సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వడం ఇంకా భవిష్యత్తులో చాలా అవసరము. మార్కెటింగ్ సమాచారం, ఇవన్నీ కూడా వాతావరణ సమాచారం, ఇవన్నీ ఇవ్వగలిగేది మన మాధ్యమాలే. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మన వ్యవసాయ రూపకర్తలు ఇంకా మెరుగ్గా సేవలు చేయాలని కోరుకుంటూ ఒక్క విషయం వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ నెల 22, 23 తేదీల్లో హర్యానాలోని కర్నూల్లో వ్యవసాయ రంగం భవిష్యత్తు గురించి చర్చించడానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మేధోమథనం జరుపుతూ ఉంది. నేను అనుకోవటం ఆ మేధోమథనంలో తప్పనిసరిగా ఇటువంటి అంశాలు కూడా ఎన్నో వచ్చేసి ఆకాశవాణి దూరదర్శన్లో వ్యవసాయ ప్రసారాలకు అద్భుతమైన రోజులు మళ్ళీ వస్తాయని, అంటే ఇప్పుడు లేవని కాదు, ఈ యొక్క పరంపరను కొనసాగిస్తాయని కోరుకుంటూ ముగిద్దామండి వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. కోటేరును సరిచూచి పన్నుకో, ఎలపటగా పట ఎడ్ల దోలుకో, చాలు తప్పక పొంద వేసుకో, విత్తనము ఇసిరిసిరి చల్లుకో, ఎరువాక సాగరో రన్నో చిన్న నీ కష్టమంత